ప్రైజ్ ద లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బుధవారిపాలెంలోని ఎస్సీ పాలెంలో లూథరన్ చర్చిని చూడబోతున్నాము. ఇప్పుడంతా పాతగా అయిపోయింది. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ పాట ఈ చర్చి పైనుండి ఆ పైన 2 పొంగల్స్ ఉండేవి. ఉదయము సాయంత్రము కంటిన్యూగా డైలీ కంపల్సరిగా ఈ పాట వినేవాళ్ళము. ఉదయం మార్నింగ్ లేస్తానే పాట పెట్టేవాళ్ళు, సాయంత్రం 6-7 గంటల టైంలో పెట్టేవాళ్ళు. డైలీ ఆ పాట మేము వినాల్సిందే. ఇప్పుడు ఇక్కడ చర్చి చుట్టూ ఇల్లుండేవి అప్పుడు. ఇప్పుడు అంతా ఖాళీ చేసి రోడ్డు సైడ్ వెళ్ళిపోయారు. సో చర్చి చుట్టూ అంతలక్క చెట్లు మొలిచిపోయినాయి. ఇక్కడంతా ఇల్లుండేవి అప్పుడు. చర్చి వెనకాల ఇటు సైడ్లో ఇక్కడంతా కూడా ఇల్లుండేవి అప్పుడు. సో ఇప్పుడంతా ఎవరు లేని కారణంగా చెట్లు మొలిచిపోయినాయి. సో చర్చి లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా మనం ఎదురు నుంచి వెళ్ళాలి. ఆ సైడు దోవలేదు, చెట్లు మొలిచిపోయినాయి. ఇది సైడ్ డోరు, ఫ్రంట్ డోరు చూపిస్తాను మీకు. చర్చి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇది ఫ్రంట్ డోరు. యాక్చువల్గా మనం అటు నుంచి రావాలి, కానీ అటు దోవలేదు. ఇది అంతా చెట్లు మొలిచిపోయినాయి. చర్చికి ఎదురుగా ఒక ఇల్లు ఉండేది అక్కడ. ఇక్కడ మొత్తం బాగా చెట్లు మొలిచిపోయినాయి, చాలా ముళ్ళవి ఉన్నాయి. ఇది ఎదరు యాక్చువల్గా మెయిన్ గుమ్మం ఇది చర్చికి. దూరం నుండి లాంగ్ షాట్ తీయటానికి కూడా కిందంతా ముళ్ళు ఉన్నాయి, అందువల్ల తీయలేకపోతున్నాను. అయినా ట్రై చేస్తున్నాను, కొంచెం కిందకు దిగి ట్రై చేస్తున్నాను. ఇది చర్చి ఫ్రంట్ సైడు, ఇది మెయిన్ గుమ్మము. కింద ముళ్ళంతా ఉన్నాయి చూడండి. నాకైతే భయంకరంగా అంటుకున్నాయి భూతరాకాశులు, ఇంకా ఉత్తరేణి ముళ్ళు అవన్నీ కూడా తర్వాత చూపిస్తాను. భయంకరంగా అంటుకున్నాయి నాకు అక్కడ దిగి చూసినప్పుడు. సో లోపల చూద్దాము చర్చి ఎలా ఉందో. దగ్గర ఈ చర్చి కట్టి ఒక 70 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఆ చర్చి నమూనా చూడండి ఎలా ఉందో. పైన వాసాలు, ఆ కమ్ములు అవి అయితే చాలా చక్కగా ఉన్నాయి, ఒక్కటి కూడా పాడుగాలేదు. అక్కడక్కడ ఒక పెంకు పోయిందంతే తప్ప మిగతాదంతా కూడా చాలా బాగుంది మందిరం. అసలు ఆ మందిరం నమూనా చూడండి ఎలా ఉందో, ఎడల్పు కానీ పొడవు కానీ చాలా చక్కగా ఉంది. అప్పట్లో ఇది సున్నము ఇసుక తొక్కిచ్చి కట్టించారు, గ్రనైట్ కూడా. చూస్తే ముందు ఇక్కడ బలిపీఠం, ఇది బలిపీఠము. ఇదంతా బలిపీఠం లోపల. ఇక్కడ లోపల సైడ్ నుంచి ఇక్కడ నిలబడి పాదిరి గారు వాక్యం చెప్పేవారు. చూడండి చర్చి ఎంత బాగుంది అసలు. అప్పట్లో కింద రాళ్ళు కూడా వేయలేదు, ఖాళీ నేల మీదనే మట్టి మీదనే కూర్చునే వాళ్ళం పట్టలు వేసుకొని. చూడండి ఎంత బాగుందో. పైన ఆ కమ్ములు అయితే అసలు ఎక్సలెంట్. అప్పట్లో చూడు ఎలా కట్టారో, అప్పట్లో అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. అప్పట్లో గుంటూరు నుంచి తీసుకొచ్చి కట్టించారంట ఈ మందిరం కప్పేసిన వారిని లూథరన్ చర్చి వారు, లూథరన్ మిషనరీ వారు ఆ పై కప్పేయించారు. గోడలన్నీ ఊరి వారు కట్టించుకున్నారంట. ఆ పూర్తి డీటెయిల్స్ అయితే ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. ఆ మందిరం పూర్తి డీటెయిల్స్ తెలిసిన పెద్దవారు ఎవరు ఇప్పుడు లేరు, అందరూ చనిపోయారు. ఎవరో ఒకరారు ఉంటే వారు మాకు తెలియదు అన్నారు. ఇది మందిరం సైడు ఈ పక్క మొత్తం ఒక 10-15 ఇల్లు ఉండేవి, మొత్తం అంతా చెట్లు మొలిచిపోయినాయి ఇప్పుడు. సో మందిరం అయితే అలాగ ఉంది. ఇక్కడంతా ఇల్లు ఉండేవి. ఇప్పుడు మందిరం అయితే ఇలా ఉంది. అక్కడక్కడ 2 పెంకులు లేచిపోయాయి. ఇది మెయిన్ గుమ్మం, అది దక్షిణ వైపు గుమ్మము. టోటల్గా లూథరన్ చర్చి ఇది గుదివారిపాలెం ఎస్సీ పాలెంలో. ఇక్కడ ఇంతకుముందు మనుషులు ఆరాధన చేసేవారు. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాకాలము చలికి
గొర్రెలు నివసిస్తాయి. ఇక్కడ గొర్రెలు తోలుతున్నారు. సో దేవునికి ఇష్టమైన గొర్రెలే కాబట్టి దేవుని మందిరంలో గొర్రెలు ఉండొచ్చు, తప్పలేదు. మనుషులు లేరు కాబట్టి ఇప్పుడు గొర్రెలు నివసిస్తున్నాయి. సో ఇది గుదివారిపాలెం లూథరన్ చర్చి సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.